ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము, క్రీస్తు వారు బ్రతికింపబడుదురు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 23వ వచనం. ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరూ, వారు క్రైస్తవులైనా కాకపోయినా, మరణించక తప్పదు. మరణము మానవ జాతికి ముగింపు కాదు, మరణము మరొక నూతన జీవితానికి ప్రారంభం. అయితే ఎందరైతే యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరిస్తారో వారికి ఒక్కసారే మరణం ఉంటుంది. తదుపరి వారు దేవుని రాజ్యంలో యేసయ్యతో రాజ్యమేలుతారు. కానీ ఎవరైతే క్రీస్తును అంగీకరింపరో వారికి రెండవ మరణం ఉంటుంది. మరియు అగ్ని ఆరదు, పురుగు చావదు, నిత్యము నరకంలో బాధలు అనుభవించుదురు. క్రీస్తును అంగీకరించి మరణించిన వారికి గొప్ప శుభప్రదమైన నిరీక్షణ ఉన్నది. క్రీస్తు మరలా ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. నేడు మనము కూడా క్రీస్తును అంగీకరించి అటువంటి గొప్ప నిరీక్షణ కలిగి ఉందుముగాక. ప్రార్థన. ప్రభువైన యేసు, నీ యొక్క రాకడలో మేము ఎత్తబడుటకు, నిన్ను ఆరాధించుటకు మాకు సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.